రైతు భరోసా డబ్బుల విడుదలకు ముహూర్తం ఫిక్స్. రైతుల అకౌంట్లోకి ఇప్పుడు విడుదలకు లైన్ క్లియర్. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత రైతుల అకౌంట్లోకి జమ అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 13తో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. దీంతో ఆ తర్వాత వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలోని రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పంటల సీజన్ మొదలై నెలలు గడుస్తున్న ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని, పెట్టుబడి కోసం అప్పులు తీసుకురావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా నిధులు అందిస్తే పంట కోసం ఉపయోగపడతాయని రైతులు కోరుతున్నారు. జనవరిలోనే రైతు భరోసా నిధులు జమ చేయాల్సి ఉండగా ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తుంది. దీంతో రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్ వచ్చింది. రైతుల అకౌంట్లోకి డబ్బులను విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్నటితో ప్రచారానికి తెరపడగా ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇక 13వ తేదీన కౌంటింగ్ ముగియనుంది. దీంతో కౌంటింగ్ ముగియగానే వెంటనే రైతు భరోసా డబ్బులు విడుదల చేయనుందని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఏర్పడింది. దీంతో బహిరంగ మార్కెట్లో నిధులను సమీకరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆర్బీఐ నుంచి 9,000 కోట్ల రుణం కోసం ఇండెంట్ పెట్టుకున్నారు. ఈ నెల 10న ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ప్రభుత్వం 9,000 కోట్ల నిధులను సమీకరించనుంది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు రైతులకు అందనున్నాయని చెప్పవచ్చు. 1 ఎకరానికి 6,000 చొప్పున జమ చేయనుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వానికి వేధిస్తున్న నిధుల కొరత. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఇక మంత్రులు కార్పొరేషన్లో మకం వేసి తిరిగారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా జమ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ నిధుల కొరత వల్ల జాప్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. జనవరిలో సంక్రాంతికి ముందే వీటిని ఇవ్వాల్సి ఉండగా శాటిలైట్ సర్వే వల్ల ఆలస్యమైంది. కానీ ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ పంట సాగుతున్న భూములను శాటిలైట్ ద్వారా సర్వే ద్వారా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్ ఇప్పటికే వ్యవసాయ శాఖకు కూడా అందింది. దాదాపు 10% భూముల్లో పంట సాగు అవ్వడం లేదని తేలినట్టు ప్రచారం సాగుతుంది. దీంతో ఈ భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.